దేవుడు మన దగ్గరకు పంపించిన సమాచారం అంటే ఏది పడితే అది కాదు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను చెబుతానంటే దానిని మనం పట్టించుకోనక్కర్లేదు. కానీ కాస్త భక్తిభావం కలిగి, పద్ధతి కలిగి, సంస్కారం కలిగి, ప్రార్థనా జీవితం కలిగి దేవుని సేవించే ప్రజలు కొన్ని సంగతులు చెప్పినప్పుడు మనం వినాలి. వినకుండా నేను అలాగే ఉద్యోగం చేసుకుంటాను, నేను అలాగే వ్యాపారం చేసుకుంటాను, వీళ్ళు ఇలాగే చెబుతారు, నేను ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్ళనక్కర్లేదు, నాకు గుర్తొచ్చినప్పుడు వెళ్తాను, మధ్యలో లేచి వచ్చేస్తాను. ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. ఫరో కంటే గొప్పవాళ్ళమా మనం? అధికారములో కానీ అతనికి ఉన్నటువంటి ప్రభావములో కానీ దేవుని సంబంధితమైన సంగతులు నేను మాట్లాడటం లేదు. అతడు యోసేపు చెప్పినటువంటి మాటకు విధేయుడై అతనిని రెండవ అధికారిగా ప్రకటించటం ఏంటి? అప్పటికి కరువు మొదలు కాలేదు కదండి. అప్పటికి సమృద్ధి అయిన పంటలు పండే కాలము కూడా మొదలు కాలేదు కదా. మొదలైంది తర్వాత. ఇది రాజాస్థానంలో జరిగినటువంటిది, ఐగుప్తు దేశంలో. మరి దేవుని నమ్ముకున్న పిల్లలమైనటువంటి మనం దేవుని సంగతులను అంగీకరించకుండా పనికిరాని సంగతులను అంగీకరించి, పనికొచ్చే వాటిని తిరస్కరించి, పనికిరాని వాటిని భుజాన వేసుకుని అదేమంటే నేను మోసపోయాను, నష్టపోయాను అని అనుకోకుండా దేవుని ఆత్మ కలిగి, దేవుని ఆలోచన కలిగి, దేవుని మాటలను స్వీకరించి జీవితాలను సవరించుకుని అద్భుతంగా ముందుకు సాగుదాం.